హాయ్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పరిస్థితి ఎలా ఉందంటే, తిరుపతి లడ్డు దానికి సంబంధించిన నెయ్యి అనే విషయంలో సలసల మసలగాగుతుందనమాట. మనం ఆల్రెడీ చెప్పాం. ఆ! ఏంది ఈళ్ళు నిన్న మహాపాపం అని ఒక ఫ్లెక్సీ ఏశారు పిడుగురాళ్ళలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర. అది తప్పు. దాన్ని బలుపని కూడా అంటామని మనం దానికి ఆల్రెడీ ఖండించాం. తప్పని చెప్పాం. కాకపోతే ఇక్కడ వైసీపీతో వచ్చిన ఇదే వీళ్ళతో వచ్చిన సమస్య. వాళ్ళు తప్పు చేస్తారు. తప్పు ఎందుకు చేయలేదు? లడ్డు అపవిత్రం చేయలేదా? ఆగమ శాస్త్రం ప్రకారం ఏంది నాణ్యమైన వస్తువులు, నాణ్యమైన నెయ్యి, నాణ్యమైన పదార్థాలు వాడితేనే లడ్డు అనేది అపవిత్రం కాకుండా పవిత్రంగా ఉంటది. ఏంది శ్రీవారి లడ్డు. మీరేం వాడారు? పామ్ ఆయిల్ నుంచి తీసినవి వాడారు. ఘీ ఫ్లేవర్స్ వాడారు. ఇంకా యాసిడ్స్ వాడారు. కెమికల్స్ వాడారు. ఇవన్నీ వాడి ఒక ఆర్టిఫిషియల్ నెయ్యిని తయారు చేసి లడ్డులో వాడారు. సరే ఇప్పుడున్న యాజ్ ఆఫ్ టుడే రిపోర్ట్ ప్రకారం యాన్యువల్ ఫ్యాట్ వాడలేదని మీరు అంటున్నారు. వాళ్ళు ఏదో ఆ రిపోర్ట్‌లో 35 పేజీలో చేర్చారు. యాన్యువల్ ఫ్యాట్ ఉందని వాళ్ళు అంటున్నారు. సరే యాన్యువల్ ఫ్యాట్‌లో వాడలేదని అనుకుందాం. మీరు వాడలేదని కూడా నేను కూడా చెప్పాను. దాన్ని అంతటితో పక్కన పెడదాం. బట్ స్టిల్ మీరైతే నాణ్యమైన నెయ్యి వాడలేదుగా. లడ్డుని అపవిత్రం చేశారుగా. ఇంకెందుకు మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని అంటారు కుక్క తోక పట్టుకొని గోదావరిని ఎదటం అనేది. ఇప్పుడు మీరు గాని సైలెంట్‌గా ఉండుంటే ఈ విషయంలో ఆ ఫ్లెక్సీలేసి, ఆ ఫ్లెక్సీ వార్‌లు చేసినందుకు జనాలు వాళ్ళే చీకొట్టేవాళ్ళు. మాలాంటి యూట్యూబర్స్ అందరిని వాళ్ళే తప్పన్నాం. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది. ఇంకా ఈళ్ళు ఇంత అతి చేయకూడదు. ఇది తప్పని మేము అన్నాం. మీరు కూడా ఒకప్పుడు ఇట్లా ఫ్లెక్సీలు చెత్త ఫ్లెక్సీలు ఏసినారు. బాక్సింగ్‌లు ఆడినారు. ఫోటోలు పెట్టి అప్పుడు మిమ్మల్ని తప్పన్నాం. జనాలు అప్పుడు వాళ్ళు ఇట్లా రాలేదు. ఇంత యాగి చేయలేదు. జనాలు చూశారు. మిమ్మల్ని దుర్మార్గం అన్నారు. మీరు ఓడగొట్టారు. ఇప్పుడు మీరు కూడా సైలెంట్‌గా ఉంటే వాళ్ళనే దుర్మార్గులు అనేవాళ్ళు. వాళ్ళకి కూడా తగిన బుద్ధి జనాలు చెప్పేవాళ్ళు. కానీ మీరు అట్లా కాకుండా ఓవర్ యాక్షన్ అతిగా ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు మాజీ మంత్రి. ఆయన అంత అతి చేయాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. వాళ్ళ కార్యకర్తలు కొంతమంది ఫ్లెక్సీలు చించేశారు. కొన్ని సరిపోయింది. వీళ్ళే వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ కార్యకర్తలు పడతారు. మధ్యలో పోలీసులు వస్తారు. సరే పోలీసులు అనేవాళ్ళు మనకు తెలిసిందే ఎవరు గవర్నమెంట్‌లో ఉంటే వాళ్ళకు అనుకూలంగానే పనిచేస్తారు. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్‌లో ఏమో టీడీపీకి అనుకూలంగా పనిచేయలేదు. టీడీపీ గవర్నమెంట్‌లో ఏమో వైసీపీకి అనుకూలంగా వాళ్ళు చెయ్యరు కూడా. వీళ్ళెంత మొత్తుకున్నా ఏం వాళ్ళు ఉన్నప్పుడేమి వాళ్ళు నంగబుల్లులు ఏం కాదు. పోలీసులు అయ్యా టీడీపీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి అన్నోళ్ళు ఏం కాదు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏం నంగబుల్లులు కాదయ్యా పోలీసులు వైసీపీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి అని ఇద్దరే అందరే ఎవరు గవర్నమెంట్లు ఉంటే వాళ్ళు పోలీసులను ఆడుకుంటారు. అది అందరూ తెలిసిన సత్యమే. ఇప్పుడేదో అంబటి రాంబాబు ఏదో నోరేసుకొని పోలీసులు దుర్మార్గం చేస్తున్నారు, పోలీసులు అది చేస్తున్నారని మీరు సైలెంట్గా ఉంటే ఈరోజు ప్రశాంతంగా ఉండేది వాతావరణము. అందరూ బాగుండేవాళ్ళు. దాన్ని ఇప్పుడు వాళ్ళనే తప్పనేవాళ్ళు. కానీ మీరు అది చేయటం వల్ల మీరు అపవిత్రం చేయలేదా లడ్డుని? మీరు కల్తీ చేయలేదా నెయ్యిని? అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి తోడు మీరు ఒక గౌరవ ముఖ్యమంత్రిని అత్యంత అసభ్య పదజాలం వాడి దుర్మార్గంగా తిట్టారు. ఇదే మాటలో మీ మీ మాజీ ముఖ్యమంత్రిని అన్నప్పుడు మీరు ఏంది రాడ్లు వేసుకొని కర్రలు వేసుకొని మందిని వేసుకొని మార్బాలను వేసుకొని పోయి పార్టీ ఆఫీసులను పగలగొట్టలేదా మీరు అధికారంలో ఉన్నప్పుడు? ఇవన్నీ మీరు చేసిన దుర్మార్గాలు లేదా? మనం చేస్తే ఒప్పు అవతల చేస్తే తప్ప. అందుకని నేను ఏమని చెప్తున్నానంటే కాస్త సంయమనంగా ఉండండి. ఓవర్ యాక్షన్ వద్దు. దూకుడైన రాజకీయాలకి, అతి రాజకీయాలకి, బూతు రాజకీయాలకి ఒక సన్నని గీత ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు దూకుడు రాజకీయాలు చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు. మీరు చేస్తున్న దూకుడు రాజకీయాలు కాదు. మీరు ఇంకా చేస్తుంది ఆ బూతు రాజకీయాలే. దయచేసి వాటిలోంచి బయటికి రండి. వాళ్ళు తప్పులు చేసినప్పుడు మేము చెప్తున్నాం అది తప్పు. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, వాళ్ళు అతి చేస్తున్నారు, వాళ్ళు బలుపు చేస్తున్నారని. అప్పుడు మీరు సైలెంట్గా ఉంటే ప్రశాంతంగా మేమందరం జనాలకు చెప్తాం. వాళ్ళు చేసే అతిలన్నీ జనాలు అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఓటుతో సమాధానం చెప్తారు. అట్లా కాకుండా వాళ్ళు 10 పైసలు చేస్తే మీరు రూపాయి చేస్తున్నారు అనుకో, జనాలు మళ్ళీ అసలు ఎందుకు ఇదంతా జరుగుతుందని చర్చ వస్తుంది. ఎందుకు జరుగుతుందంటే ఇది లడ్డు గురించి జరుగుతుంది అని. లడ్డులో వాళ్ళు యానిమల్ ఫ్యాక్టరీలు ఉన్నదన్నారు. ఇల్లు లేదు అసలు లడ్డే పవిత్రంగా ఉంది అని అది వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారంటే జనాలు అందరూ తెలుసు లడ్డు ఏం పవిత్రంగా లేదు. మీరు దాన్ని అపవిత్రం చేశారు కాబట్టి వాళ్ళు అది చేశారు యానిమల్ ఫ్యాట్ ఉందని. అంతేగాని ఆ యానిమల్ ఫ్యాట్ లేకపోయినా కానీ మీరైతే లడ్డును అపవిత్రం చేశారు. అది ముమ్మాటికి నిజం. అర్థమైందా? నిజాన్ని ఒప్పుకొని ముందుకెళ్ళండి. లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి. మేము చేయలేదని. మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తారు. అసెంబ్లీ సాక్షిగా జనాలందరూ కూడా చూస్తారు. అప్పుడు జనాలు అర్థం చేసుకుంటారు ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని. అంతేగాని దయచేసి ఇంక ఈ సెన్సిటివ్ విషయాన్ని లాగొద్దండి బాబు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.